భువనగిరి శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో వచ్చే మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు తెలిపారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రికి దాదాపుగా ఆలయానికి 40,000 మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యానన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయానికి భక్తులు వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. గణపతిం నమామహే కవిం కవీనాపవస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదరశ్రీదసాదనం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. హిందూ బంధువులందరికీ కూడా ముందస్తుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మనము శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. ఈ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయము పూర్వము యొక్క లక్ష్మణునికి స్పృతప్పిపోతే ఆంజనేయ స్వామిని పంపించి సంజీవని తీసుకురమ్మ పర్వంలో ఆయన గుట్టనెత్తుకుని రావడం జరిగింది. ఆ గుట్టను తిరిగి తీసుకుపోయే సమయంలో ఇక్కడనే ఆ లింగమూర్తిగా ఆయన ఉద్భవించినట్టు అందులో నుంచే ఈ లింగం వెలిసిందని భక్తులు చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో మన కిలా మీద ఉన్న రాజులు కూడా పూజలు చేసినట్టు చరిత్ర చెప్తుంది. ఈ గుడిని ఇప్పటికి 4-5 సార్లు కూలగొట్టి మళ్ళీ కట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా కట్టడం జరిగింది. స్వయంభూ ఈ సోమేశ్వర స్వామి వారి ఇక్కడనే వెలిసిండు. ఇక్కడ కాకతీయుల కాలం నాటి విఘ్నేశ్వర విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు కొన్ని వందల మంది దర్శనానికి వస్తుంటారు. ప్రతి సోమవారం కొన్ని వేల మంది దర్శనానికి వస్తుంటారు. అదేవిధంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు కొన్ని వేల మంది ఇక్కడ దర్శనానికి వస్తుంటారు. ప్రతి శివరాత్రికి కూడా చాలా వైభవంగా 3 రోజులు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శివరాత్రికి పోయిన సంవత్సరం అంతకుముందు 20-25 వేల మంది వచ్చారు. ఈసారి కూడా 30,000 మంది వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క శివాలయంలో ఏ పని అనుకున్నా వెంటనే జరిగిపోతుంది. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు, పిల్లలు కాని వారికి పిల్లలు. కాబట్టి ఎంతో మహత్యమైంది ఈ యొక్క సోమేశ్వరాలయము. కావున భక్తులందరూ ఈ యొక్క సోమేశ్వర స్వామిని దర్శించుకొని తరించండి. ఓం నమః శివాయ. నా పేరు కొల్లూరి రాజు. నేను ప్రస్తుతం ఈ ఆలయ కమిటీ చైర్మన్ను. ముందుగా అందరికీ భక్తులకు, భువనగిరి పట్టణ ప్రజలకు, ఈ చుట్టుముట్టు ఉన్న ఊరు ప్రజలకు అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. అందులో ముఖ్యంగా పెద్దలు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వారి దృష్టికి తీసుకెళ్తే వారు మున్సిపల్ కమిషనర్కు, ఇంతకుముందు ఉన్న పాలక చైర్మన్కు, అలాగే డిఈ గారికి అందరికీ చెప్పి ఇక్కడ ప్రతిదీ దగ్గరుండి చూసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు భువనగిరి మున్సిపల్ తరఫునే ఈ దీపాల అలంకరణ కానీ, ఈ పండాలు, స్వామివారి కళ్యాణానికి డయాసు, క్యూ లైను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఆలయ కమిటీ నుంచి కొంతమంది దాతల సహకారంతో గుడికి రంగులు వేయించడం, అలాగే కొన్ని మరమ్మతులు చేసుకుంటూ పోతున్నాం. అలాగే ఎప్పటిలాగానే ఎంతోమంది భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా అన్ని సౌకర్యాలు, మజ్జిగ పంపిణీ చేయడము, ఖర్జూర పంపిణీ చేయడము, అదే కొంతమంది ఉన్న లేబర్కు, భిక్షాటకులకు అన్ని విధాలుగా అన్న సంతర్పణ చేయడము. అలాగే తెల్లారి ఆ రోజు మహాశివరాత్రి రోజు ఇక్కడ గుళ్ళో మహాన్యాస రుద్రాభిషేకంతో స్వామివారికి పూజలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం, అభిషేకం జరుగుతుంది. ఈ లింగోద్భవ కార్యక్రమానికి భువనగిరి ఉన్న ప్రజలందరూ వచ్చి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారికి మొక్కిన మొక్కులు కోరుకోవడం, స్వామివారి మొక్కులు తీర్చడం అలా చేస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా మా పాలక మండలి, మా కమిటీ తరఫున అన్ని విధాలుగా పూర్తి ఏర్పాట్లు చేస్తాం. శ్రీమచారి మాజీ పచ్చలకట్ట సోమేశ్వరాలయం చైర్మన్. నేను ఇప్పుడు ప్రస్తుతం సనాతన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి యాదాద్రి భువనగిరి జిల్లాగా పనిచేస్తూ, ఇక్కడ మిత్రులు చెప్పినట్టు పచ్చలకట్ట సోమేశ్వరాలయం అంటే స్వయంభూ సోమేశ్వరుడు. ఆయన నమ్మిన వారికి వాళ్ళ కుటుంబం అనేది నిజంగా కూడా ఇప్పటి వరకు చూస్తున్నాం మనం. చాలామంది ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ కుటుంబాలు పెద్ద ఎత్తున పరిడవిల్లుతూ వాళ్ళకు అనుకున్నటువంటి ఐశ్వర్యం కానీ, ఆరోగ్యపరంగా కానీ అనేక రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా నేను చర్చిస్తూ, ఇక్కడ వచ్చే భక్తులు రాను రాను ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టు 5-6 వచ్చే దేవాలయంలో ఈరోజు
5,000 వరకు సోమవారం 5,000 వరకు వచ్చే పరిస్థితి వస్తుందంటే మీరు చూడండి. అంటే మనం అనొద్దు, యాదగిరిగుట్ట ఇక్కడ స్వర్ణగిరిగుట్ట ఏర్పాటు చేసినటువంటి దేవాలయం కూడా పోటాపోటీగా స్వయం సోమేశ్వరం దగ్గరికి వచ్చి భక్తులంతా దర్శిస్తున్నారంటే ఆయన మహిమేందనేది మనం చూడాల్సిందే. ఇక్కడ చూడండి మీరు, అయ్యప్ప స్వాములకు భిక్ష, అయ్యప్ప స్వాముల మాలదారులు ఇక్కడే వాళ్ళు నివాసం ఇక్కడ సన్నిధానం ఏర్పాటు చేసుకోవడము, శివస్వాములు పెద్ద ఎత్తున మాలలు ధరించడము, అనేక రకాల పూజలు, అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పచ్చలకర సోమేశ్వరుని మహిమను భక్తులంతా గమనించి రాను 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 ప్రతి పండుగకు రోజు పెరుగుతున్న కొద్దిగా ఈరోజు కమిటీ వారు కొల్లూరు రాజు చైర్మన్ అయిన తర్వాత డబుల్ రోడ్ కూడా కోసం కూడా ప్రపోజల్ పెట్టి గౌరవ ఎమ్మెల్యే కుమారెడ్డి గారి ద్వారా అది కూడా సాధ్యపడే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి. అంటే రాను రాను భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఈ యొక్క దేవాలయము విశిష్టత ఏందనేది భక్తులందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే తరిస్తారనే ఉద్దేశంతో మహాశివరాత్రిలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ దాదాపు పెద్ద ఎత్తున పాల్గొంటారు భక్తులు కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు కూడా చూసుకుంటారు. దాంతోపాటు పెద్దలు కూడా సహకరిస్తున్నారు. భువనగిరి వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ముఖ్యంగా ధన్యవాదాలు.